నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. వైసీపీ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే వారానికి ఒకళ్ళు వచ్చి డోలు సన్నాయిలా కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే, వారానికి ఒక్కసారి తను చేయాల్సిన పని చేసి వెళ్ళిపోతాడు. పేరుని నాని అంతే, రోజా అయితే 2 వీక్స్కి ఒకసారి. అంబటి ఇప్పుడు ఆఫ్ లైట్గా డైలీ ఎపిసోడ్స్ మొదలుపెట్టాడు. దాని తర్వాత కొడాల వెంకటేశ్వర వల్లభనేని వంశీ గురించి అయితే స్పెషల్ ఎపిసోడే చేయాలి, అలా ఎక్కడ కనపట్లేదు, అసలు పూర్తిగా గాయం. సో ఇలా అడపా తడపా కనిపించుకుంటూ మేము ఉన్నాం అని చెప్పి 4 మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటారు. కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు, తిరుపతి వ్యవహారం పైన పేరు నాని నిన్న ఒక డిస్కషన్ పెట్టాడు. ఆ డిస్కషన్ ఒకసారి ఇందాం, మొత్తం కలిసి 5 minutes ఉంది. విల్ డైసెక్ట్ ఇట్ ఆఫ్ ఇన్ 10 minutes. ఇన్ని మాట్లాడతారు మీరు. హిందూ మతం గురించి నేను హిందువుని అంటే ఎవరు నమ్ముతారు? పవన్ కళ్యాణ్ గారు మేము హిందువుని అంటే ఎవరు నమ్ముతారు? మీ నాన్నగారు నాస్తికుడు అంటారు ఒకరోజు. మా నాన్నకి దేవుడు, అసలు మా నాన్న రావుడు అంటే రామ 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 అని రామకోటి రాసేవాడు అంటారు ఒకరోజు. నేను బ్యాప్టిస్ట్ అంటారు ఒకరోజు. నేను హిందూ సనాతన అనార్థడిక్ అనపాలజెటిక్ సనాతని అంటారు ఇంకొక రోజు. నెత్తి మీద టోపీ పెట్టుకుని మన ముస్లింలు బాగా రంజాన్లో లేదా బక్రీద్లో బాగా పెద్ద మొక్కలు తింటామని చెప్పి మాట్లాడతారు మీరు. మా అమ్మాయికి బ్యాప్టిజం ఇప్పించాను మీరే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు మాట ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి టాపిక్ కవర్ చేద్దాం. సెక్షన్గా వెళ్ళిపోతున్నాడు ఇతను. ఓకే, వాళ్ళ నాన్నగారు దేవుణ్ణి నమ్మరు అని చెప్పి నాస్తికుడు అన్న మాట నిజం, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే మనిషి మారరా? అలాగే నుంచుని పోతారా? దేవుడి పైన భక్తి ఎక్కడ పెరగడానికి స్కోప్ ఉండదా? వాళ్ళ కుటుంబ వ్యవస్థకి వెళ్ళి చూసొచ్చావు పేరునని నువ్వు ఏ మారారు, ఎలా మారారు, ఏ పరిస్థితుల్లో మారారు అని. రెండోది, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మాయికి బ్యాప్టిజం ఇచ్చారు. ఇట్స్ ఎ చాయిస్ ఆఫ్ ద చైల్డ్. 2 రిలీజియన్స్లో పేరెంట్స్ ఉంటే చైల్డ్ ఏ రిలీజియన్గా ఉంటే ఆ రిలీజియన్ చూస్ చేసుకోవచ్చు. కామన్ సెన్స్ ఉందా నీకు? అందుకనే డిక్లరేషన్ ఇప్పించారు కొండెక్కితో. పైన తిరుమల దర్శనంకి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం అది ఉంటారు. ఆ కామన్ సెన్స్ లేకే ఇంతకాలం నువ్వు డిక్లరేషన్ ఎందుకు సంతకం పెట్టవు జగన్ అని జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని జనాలందరూ విసిగిచ్చి వేసరిచి ఇతను మారడు అని స్టేజ్కి వెళ్ళారు. నాట్ ఈవెన్ జగన్, రాజశేఖర్ రెడ్డి కూడా అంతే. డిక్లరేషన్ ఇవ్వరు, సంస్కారం డిక్లరేషన్ ఇవ్వటం అది ఉందా? ఇంకేమనంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఏమంటాడు? నా మతం మానవత్వమా? రిలీజియస్ ప్లేసెస్లో సెక్యులరిజం తీసుకొస్తాడా? ఇంకా ఒకరోజు బైబిల్ చేస్తే పడుకున్నా నేను, నాకు యేసు కల్లోకి వచ్చాడని కబుర్లు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. నేను ఇంట్లో బైబిల్ చదువుకుంటాను జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. కానీ స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి భార్యతో రాడు. జగన్మోహన్ రెడ్డి హిందూ మతాలను ఎక్కడ గౌరవించడు, డిక్లరేషన్ సంతకం పెట్టడు. మరి దీనికి ఏమంటావు? మాట్లాడే ముందు ఆలోచించాలి. మన వెనకమల ఉంది జగన్, మామూలు కాదు. మా ఇంట్లోంచి చూస్తే వెంకటేశ్వర స్వామి వైబ్స్ మాకు వస్తాయి, అలా పెరిగాను నేనని మాట్లాడారు. మీ జన్మలో ఎప్పుడన్నా తిరుపతికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడన్నా తలనీళ్ళు ఇచ్చారా మీరు? మీ తండ్రి చచ్చిపోతే, తల్లి చనిపోతే జుట్టు తీశారా మీరు కర్మకాండలు పెట్టి? మీరు హిందూ అని ఎలా నమ్మాలి మిమ్మల్ని? తల్లిదండ్రులు చచ్చిపోతే ఒక్కరోజు కూడా తిరుపతికి గుండె ఉన్నవాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకో. ఆ టాపిక్ మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ మాట్లాడాడు. నువ్వు చూసావోయ్ అంత్యక్రియలు ఆయనే చేశారా లేకపోతే వాళ్ళ బ్రదర్ చేశారా అని? ఫర్ దట్ మ్యాటర్ హిందూయిజంలో క్రిస్టల్ క్లియర్గా నేను ఇంకో మాట చెప్తున్నాను. మా ఇంట్లోనే ఒక చావు ఉంచింది, మా నాన్నగారు చనిపోయారు, నేనే చేశాను ఒక కూతుర్ని. మాకు ఎంటుకలు తీరే. నువ్వు చూసావా అంత్యక్రియలు ఎవరు చేశారో, ఎలా చేశారు అన్నది? రెండోది, గుండెందుకు కొట్టించుకోలేదు నువ్వు? కొట్టించుకోకపోతే నువ్వు హిందువు కాదు. ఎవరు చెప్పారా నీకు? మొక్కులుంటే గుండు కొట్టించుకుంటారు, అది కూడా తెలీదా నీకు? ఊరికే సరదాగా బార్బర్ షాప్కి వెళ్ళి హెయిర్ కట్ చేసినట్టు అనుకుంటున్నావా? తిరుపతి వెళ్ళారు కాబట్టి మీరు బోడీ కొట్టాలన్నట్టు. సెన్స్ ఉందా నీకు? ఆలోచిస్తున్నావు పేరునని నువ్వేం మాట్లాడుతున్నావు?
ఆయన ఇష్టమయ్యా. ఆయన ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి వైబ్స్ వస్తాయంటారు. ఆయన బతికి బట్టగట్టింది ఈరోజు పునర్జన్మ వచ్చింది నాకు వెంకటేశ్వర స్వామి వారి వల్లే అనుకుంటారు. మనం ఏ స్వామి వాళ్ళ? అసలు నాకు అది ఎంత పక్కన పెట్టు. జగన్మోహన్ రెడ్డి గుండెద్దు కొట్టించుకోవాలా? హిందువులకి తెగ సపోర్టర్ నేను, మొత్తం వచ్చుంటే ఈ రోజు కూడా హోమాలు చేస్తున్నాడు కదా వెళ్ళి, గుండు కొట్టించుకోవడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆఫీస్లో వెనకమాల వెంకటేశ్వర స్వామి వారి ఫోటో లేదేంటి చెప్పు? జగన్మోహన్ రెడ్డి కొండ ఎక్కి ఎందుకు నడిచి ఎక్కలేదు? సెక్యులరిజం తీసుకొచ్చాడు కదా, ఎందుకు ఎక్కడు? జగన్మోహన్ రెడ్డి భార్య ఎందుకు పార్టిసిపేట్ చేయదు దేంట్లోనూ? పట్టు వస్త్రాలు భార్య లేకపోతే అక్కడ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు, తనే ఎందుకు ఇవ్వాలి? అక్షతలు వేస్తే ఇలా 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 దులిపేసుకుంటాడు, ఏంటది? మొత్తం మీద మర్యాద ఉన్నట్ట? 7 కొండలు 2 కొండలని ఎలహలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఏమి చెప్పు పేరు నాని? జగన్ ఎందుకు గుండు కొట్టించుకోవాలా? మునిగాడు కదా అక్కడెక్కడో, నాకు తెలియదు. విజయసాయి రెడ్డితో పాటు వెళ్ళి నేను హిందూ నన్ను ప్రూవ్ చేసుకోవడానికి 3 డిప్పులు కొట్టాడు కదా నీళ్ళల్లో, రాత్రిపూట బైబిల్ చదివినా. మరి గుండె ఎందుకు కొట్టించుకోవాలా? కొట్టించు ముందు. కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవును తీసుకొచ్చి గుండు కొట్టించేసాడు రాజకీయం కోసం. ఈ పాపాలు మానండి. దమ్ముంటే నిజాయితీగా రాజకీయాలు చేయండి, జగన్ ఎదుర్కోండి. దమ్ము. ఓకే, ఈ చాప్టర్ కూడా మళ్ళీ వద్దాం. పవన్ కళ్యాణ్ గారు మిస్సెస్ వెళ్ళి తిరుపతిలో తలనీలా రప్పించారు. అది ఆవిడ పర్సనల్ చాయిస్. వాళ్ళ అబ్బాయి సింగపూర్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ నుంచి బతికి కడితే వాళ్ళ ఇంట్లో 2 రిలీజన్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి కాబట్టి డిక్లరేషన్ ఇచ్చి హుందాగా తిరుపతి కొండెళ్ళి తలనీలా రప్పించి ఒక మదర్ బయటకు వస్తే బంగారు తల్లి ఆవిడతో గుండెందుకు కొట్టించావు అంటే సిగ్గుందా ఇలా మాట్లాడడానికి? సిగ్గుందా? భక్తుల మనోభావాలతో నువ్వు ఆవిడతో ఎందుకు కొట్టి ఎవరైనా చెప్తారా? నువ్వు అర్జెంటుగా మొక్కుకో వెంకటేశ్వర స్వామి వారికి తలనీళ్ళు ఇస్తా అని, నీకు సిచ్యువేషన్ నుంచి బయటపడుతుంది, దీన్ని మనం పొలిటికల్గా ఎన్కాష్ చేసుకుందామని. ఎవడన్నా దరిద్రుడు ఈ రోజు దాకా భూమి మీద ఉన్నాడు ఎవడు కూడా పొలిటిక్స్ని దాని తర్వాత తీసుకొచ్చి రిలీజియన్ని వాడుకోరు. అండ్ అబౌల్ మీ పార్టీ వాళ్ళు చెప్పాలి నీతుల గురించి. ఆవిడ స్వచ్ఛందంగా వెంకటేశ్వర స్వామి వారి మీద ఉన్న నమ్మకంతో ఆవిడ తలనీలాలు అర్పించి నార్మల్గా అందరిలా కూర్చుని భోంచేసి ఆ రోజు భోజనంకి అయ్యే ఖర్చు కూడా వాళ్ళ అబ్బాయి పేరు మీద ఆవిడ డొనేట్ చేసి వెళ్తే ఏ రోజన్నా భారతీ రెడ్డి వచ్చి డొనేట్ చేసిందా చెప్పు? మహాతల్లి పుణ్యాత్మురాలు. తిరుపతికి రారు, తిరుపతి సెట్లు ఎంచుకుంటారు ఇంట్లో. ఆ సెట్లో కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి పాటలు, ఆ పాట కూడా ఎడిటర్ మీరు ప్లే చేయండి. అది తన ఎదలో పగ మేల్కొలుపుతూ ఒడిదుడుకుల వల్ల చేదిన్. ఏం మాట్లాడుతున్నావు పేరుండని? రాజకీయాలు దమ్మున్న జగన్మోహన్, అసలు జగన్మోహన్ రెడ్డికి లేనిదే దమ్ము. అతనికి దమ్మునుంటే అసెంబ్లీకి వెళ్ళేవాడు, అతనికి దమ్మునుంటే సిట్ చార్జ్ షీట్లో పేరుందని లైన్ టు లైన్ చదివేవాడు, అతనికి దమ్మునుంటే లిక్కర్ కుంభకోణంలో లేని బ్రాండ్లు ఉన్నట్టు ఉన్న బ్రాండ్ లేనట్టు చేసి పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టాడు. అతనికే దమ్మునుంటే ఓడిపోయి 11 సీట్లు కూర్చుండేవాడు కాదు. ఏమంటావు ఇప్పుడు? దేనికి దమ్ముందో తెలుసా? ఎవరేమనుకున్నా పర్లేదు నాకు అని చెప్పి మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి లిక్కర్ కుంభకోణం చేసి 15 ఏళ్ల పాటు లిక్కర్ పైన ఆదాయం 25,000 కోట్లకు తాకట్టు పెట్టిన దమ్ము. ఇది ఒక దమ్మా? చి. కల్తీ లడ్డు విషయంలో 250 కోట్ల స్కామ్, ఇది ఒక దమ్మా? లిక్కర్ కుంభకోణంలో రాజ్ కేసిరెడ్డి లాంటికే 2,000 కోట్లు, ముడుపుల యుద్ధంలో 3,000 కోట్లు. అసలు కుంభకోణంలోకే వెళ్తే 1,00,000 కోట్లు ఇండియా కాదు ప్రపంచంలో కూడా ఈ కుంభకోణం ఎక్కడ కని విని ఎరగరు అని చెప్పి గవర్నమెంట్ మద్యాన్ని సరఫరా చేసి జగన్మోహన్ రెడ్డి చేసిన అత్యంత అరాచకం. దీనికి దమ్ము ఉంది జగన్మోహన్ రెడ్డికి, ఉంది కదా? ఇంకేం దమ్ముతో బయటకు వస్తాడు జనాల ముందుకి? రోజుకి ఒక్కొక్కటి జరుగుతుంటే ఇక్కడ ఏ విషయం మీద బయటకు వస్తాడు? దమ్ముందా జగన్కి? ఐ డోంట్ థింక్ సో.
ఇలాంటి పేరెంట్ నాని చేసిన కమెంట్లు, ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చేటళ్ళు, గుండు పంచాంగాలు పెట్టడాల్లో మీ అందరి ఒపీనియన్ ఏంటి? కల్తీ లడ్డు గురించి మాట్లాడుతుంటే అసలు మనం హిందువులవా కాదా అని తిరిగి ప్రశ్నిస్తున్న ఇలాంటి హిందూ గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో గట్టిగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.